నువ్వుల లడ్డు తయారీ విధానం చూద్దాం. ఈ నువ్వులల్లో కాల్షియము, ఐరన్, పొటాషియం ఇవన్నీ ఉంటాయి. ఎదిగే పిల్లలకు కూడా రోజు ఒకటి ఇస్తే ఎంతో హెల్దీ. ఇవి బయట ఎట్లా మనం కొనుక్కుంటే ఎట్లుంటాయో అట్లనే క్రంచీగా మంచిగా ఉంటాయి. ఇవి ఒకసారి ఎలా తయారు చేసుకుందామో చూద్దామా. ఇది పాల కంటే కూడా 12 రెట్లు కాల్షియం ఉంటుంది. మనం ఇది ఒక్క నువ్వుల లడ్డు తింటే చాలు, డే అంతా కావాల్సిన కాల్షియము మనకు వచ్చేస్తుంది. తయారీ విధానం చూద్దాం అండి. నువ్వుల ఉండలు చేసుకుందామని కిలోన్నర నువ్వులు తీసుకున్నా. ఇది హాఫ్ కేజీ అండి. ఇది కిలోన్నర నువ్వులు, కిలోన్నర బెల్లం. ఇది ఉండబెల్లం అండి. ఇంకా ఈ బెల్లమే తీసుకుంటే మంచిగా వస్తాయి నువ్వులు ఉండలు. ఇప్పుడు ఇవి కట్ చేసుకుందాం. కట్ చేసుకొని కడిగి ఇవి మంచిగా కడిగేస్తాము నీళ్ళు పోసి. బియ్యం కడిగినట్టుగా మంచిగా 1-2 సార్లు కడిగి బట్టలో వడగట్టుకుందాం. నీళ్ళు తీసేస్తా. ఇట్లా వడగట్టి ఒక వైట్ క్లాత్లో ఏదైనా మంచి ఫ్రెష్ క్లాత్ ఉంటే దాంట్లోకి తీసుకొని ఇట్లా వడగట్టి నీళ్ళని నడిచిపోయేదాకా పెట్టేసుకోవాలి నువ్వులు. ఇప్పుడు నువ్వులు వేయించుకుంటేందుకు ఇట్లా పొయ్యి పెట్టి వీటిలకు నీళ్ళు చల్లాలి. రాళ్ళు మొత్తం ఇట్లా కడిగేసుకొని ఇప్పుడు బొట్లు పెట్టుకోవాలి. వాడు దీంట్లో నీకు చెప్పిండా? ఇట్లా చిన్న పుల్లలు వేసుకొని పెంక వేడైంది కదా, ఇప్పుడు నీళ్ళని నడిచిపోయిన నువ్వులు వేసుకోవాలి. ఇట్లా చిప్పట్లాడుతున్నాయి కదా, మనకి ఇట్లా అర్థం కాకపోతే 2 ఇసుకలు తీసుకొని పంట కింద వేసుకొని చూసుకోవాలి. ఇవి ఒక బ్యాచ్ ఎగినాయి కదా, ఇప్పుడు ఇంకొక ఇట్లా కట్టెల పొయ్యి మీద వేయించితే ఇంకా మంచిగా తొందరగా వేగిపోతుంది. అన్నిట్లనే వేయించుకోవాలి. లాస్ట్ అయిపోయినాయి ఇప్పుడు వేయించడాన్ని. ఇవి కూడా గిన్నెలకు తీసేస్తున్నాం. ఇప్పుడు కిలో నువ్వులకు కిలో బెల్లం తీసుకొని ఇట్లా కరిగించుకోవాలి. కిలో బెల్లానికి ఒక గ్లాస్, 1/2 లీటర్ గ్లాస్. ఈ గ్లాస్ తోటి గ్లాస్ నీళ్ళు తీసుకోవాలి. బెల్లం ఇట్లా కరగనియ్యాలి మంచిగా. బెల్లం అంత మంచిగా కరిగింది కదా, ఇప్పుడు స్టెయినర్లకు స్టెయిన్ చేసుకుందాం. ఇప్పుడు వడగట్టుకోవాలి. ఏమన్నా నలతలిగిన ఉంటే దీనిలోకి వచ్చేస్తాయి అని ఇట్లా వడగట్టుకుంటే. ఇప్పుడు ఉండపాకం వచ్చేదాకా ఇట్లా మరిగించుకోవాలి. మనం కలుపుతూ ఇక్కడ దగ్గరుండే ఉడికించుకోవాలి బెల్లం. ఇట్లా గిన్నెలకు కొన్ని నీళ్ళు తీసుకొని, ఇంకా కాలేదు అయ్యో. ఇప్పుడు ఇంకొకసారి చూసుకుందాం పాకు వచ్చిందని.
ఇంకా కొద్దిగా రావాలి. ఇగో విడిపోతుంది కదా, ఇంకోసేపు రావాలి. ఇది ఉండపాకం. ఇంకొక నిమిషం ఉండనిద్దాం. ఇప్పుడు నెయ్యి వేసుకున్నాం. ఒక 3 స్పూన్ల నెయ్యి వేసుకున్నాం ఈ స్పూన్తో. ఇప్పుడు మనం వేయించుకున్న నువ్వులు వేసుకున్నాం. అంతా కలిసేలాగా కలుపుకొని పక్కకు తీసేసుకుందాం. ఇది తీసుకొని వేరే గిన్నెలకు వేసుకొని ఇట్లా అంతా ఇట్లా వేసుకొని ఉండకాయ ఎంత తీసుకొని మనం ఎంత లావు కట్టుకుంటే పెద్దగా కట్టుకుంటే పెద్దగా, చిన్నగా కట్టుకుంటే చిన్నగా తీసుకొని ఏ సైజు కావాలన్నా ఆ సైజు ఉండలు చుట్టేసుకోవాలి. అన్నిట్లనే చుట్టుకోవాలి. అన్నిట్లనే చుట్టుకుందాం. నెయ్యి కొంచెం ఇట్లా చేయిలకు అప్లై చేసుకొని చుడితే ఈజీగా వస్తాయి ఉండలు. అట్లా అన్నిట్లనే చుట్టుకోవాలి. ఇట్లా వేడి వేడిగానే చుట్టుకోవాలి ఇవి. ఇప్పుడు అది గట్టిగా అయింది. ఇప్పుడు కొంచెం స్టవ్ మీద పెట్టి వేడి చేసుకోవాలి. ఇట్లా కొంచెం వేడి చేసుకుంటే మళ్ళీ మంచిగా ఈజీగా కట్టనీకి వస్తుంది. అన్నీ అయిపోయినాయి. నువ్వులుండలు రెడీ అయిపోయినాయి. ఇది రోజుకొకటి తినగానే ఐరన్, కాల్షియము ఇవి ఈ సంక్రాంతి పండుగకు తప్పకుండా ఇట్లా చేసుకుంటారు ఎవరైనా సరే. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి.